వాట్స్ ద రీజన్ బిట్వీన్ అఫ్ కోర్స్ రిలేషన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ రిలేషన్లో ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఆ పీక్స్కి చేరుకోవడానికి రీజన్ ఏంటి ఇద్దరి మధ్య? ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తప్పని మాకు తెలుసు, తప్పు కాదని మేము చెప్పాం. కానీ తప్పని పరిస్థితుల్లో విధి వ్రాత, భగవంతుడి నిర్ణయం, కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేమిద్దరం కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రహస్యంగా ఎందుకు ఉంచాలి, ప్రజలకు చెప్పేద్దాం, ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం, ప్రజలతో సంబంధాలు మనకున్నాయి. అలాంటప్పుడు నిజం చెప్పడంలో తప్పు లేదు, ప్రజలకు చెబుదామని చెప్పాం. ప్రజలందరూ కూడా విన్నారు. ఒక ఏడాది కాలం పూర్తయినప్పటికీ 90%, 95% వ్యతిరేకత నుంచి ఇంచుమించు 60-70% పాజిటివిటీకి మేము వచ్చేసినాం. అంటే ప్రజలు మమ్మల్ని గుర్తించి గౌరవించడం, అభినందించడం, మాకు ఇష్టపడటం మొదలుపెట్టారు. దీన్ని చాలా సంతోషంగా ఒకవైపు మేము ఫీల్ అవుతుంటే, ట్రోలర్స్ విపరీతంగా విమర్శించవచ్చు. ఆ విమర్శించే దానిలో బూతులు, వయసుకు మించిన మాటలు, గౌరవం లేని మాటలు, వీళ్ళు ఎప్పుడూ తప్పులు చేయనట్టు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి నేరాలు జరగనట్టు, ఇలాంటి నిర్ణయాలు జరగనట్టు మమ్మల్ని కోరి కావాలనే టార్గెట్ చేశారు నేటికి 4 సంవత్సరాల నుంచి. ఈ సందర్భంగా మీరు ఆ రోజు కొంతమంది కాలర్స్తో మాట్లాడిస్తాను అంటే నాకు తెలుసు కొంతమంది కాలర్స్ నన్ను తిట్టొచ్చేమో అని. సరే తిడితే తిట్టని, నేను సమాధానం చెబుతాను అనుకున్నానే కానీ మీరు పెట్టిన 8 కాలర్స్ కూడా చాలా పాజిటివ్ గా ఒక ఆయన పాట రాశాడు, పెట్టినా అంటే అనుకుంటారు, బట్ మీకు అది బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ అది. వాళ్ళెవరో మీకు తెలియదు, మాకు తెలియదు. మీ మిస్డ్ కాల్ చూసి రెస్పాండ్ అయిన వారు, అవును, మీ నెంబర్ చూసి రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు అంటే మీకు తెలియదు, మాకు తెలియదు. బట్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యేటప్పటికి